హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరబోతుందంటూ ఫ్యాన్స్ ఉర్రూతగలు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హీరో విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే అది 100 కోట్ల క్లబ్లో చేరబోతుందంటూ ఫ్యాన్స్ ఎంతో అత్యాసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సినిమా విశేషాలపైన మీ యొక్క విశ్లేషణ ఏంటి సార్? ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండా వచ్చినటువంటి తెలుగు నటుల్లో విజయ్ దేవరకొండ అగ్రగామి అని చెప్పొచ్చు. మామూలుగా రాలేదు, యూత్లో క్రేజు. యువతకు ఏ విధంగా క్రేజ్ని ఇస్తుందో అట్లాంటి తరహా చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఓరియంటెడ్ గీతా గోవింద చిత్రంలో కూడా మంచి రోల్ మోడల్, అంటే ఎట్లా అంటే కాబోయేటువంటి భర్తలు ఎలా ఉండాలి ఏంటి అని ఒక రోల్ మోడల్ ప్రతి స్త్రీ కూడా తన అంతరాలలో ఆలోచిస్తూ ఉంటుంది యువతగా ఉన్నప్పుడు, ముఖ్యంగా 18 to 24, 25 పీరియడ్లో. వాళ్ళందరికీ కూడా రోల్ మోడల్ విజయ్ దేవరకొండ. రౌడీస్ అంటూ తన క్యాప్షన్గా మాట్లాడుతూ యువతని ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. అతని చిత్రం అంటేనే హైప్ క్రియేసి ఇటు కమర్షియల్, అంటే ఇటు ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లతో పాటు చూసే సినిమా ప్రేక్షకులు కూడా చాలా బజ్ ఇచ్చింది. లైగర్ లాంటి చిత్రం డిజార్డర్ చేసినా కూడా, డిసప్పాయింట్ చేసినా కూడా, ఆ తర్వాత వచ్చిన చిత్రం ఖుషి చాలా అంచనాలకు రీచ్ అయిందని చెప్పొచ్చు. మంచిగా ఫీల్ గుడ్ సినిమా చూశారని కూడా చెప్పొచ్చు. ఖుషి చిత్రం తర్వాత ఫుల్ కాంట్రాస్ట్ ఉన్నటువంటి రెండు కుటుంబాల మధ్యలో దేవుడు లేడు, దేవుడు మాత్రమే ఉన్నాడు అని చెప్పేటువంటి రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాల మధ్య ఇద్దరు భార్యాభర్తలు ఒకరి అభిప్రాయం ఒకరి అభిప్రాయాలకు మారడానికి ఎలా ఉంటుంది, గౌరవించాల్సిన అవసరం ఏంటి. సో ఒక నాటకీయ పరిణామ కథల మధ్య మంచి చిత్రం అది ఖుషి అనేది. బాగా నటి, మంచి కూడా పేరు వచ్చింది. సో ఆ తర్వాత వచ్చే చిత్రం ఇప్పుడు అందరూ కూడా హార్డ్గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇది పరశురామ్ డైరెక్టర్లో వచ్చిన చిత్రం. ఇది రేపు ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇది సినిమా విజయ అవకాశాలు లేదా ఎంతవరకు కలెక్షన్ చేస్తుంది అనేది సినిమా రిలీజ్ డేట్ని బట్టి, డేట్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ కదా, మార్కెట్ మూడుని బట్టి కూడా ఉంటుంది ఒకసారి. ఇక్కడ ఏప్రిల్ 5 అంటే ఆల్మోస్ట్ ప్రధాన పరీక్షలు, యువత పరీక్షలు కూడా అయిపోయి ఉంటాయి. పైగా కాంపిటీషన్స్లో కూడా ఏప్రిల్ 5కు వేరే పెద్ద సినిమాలు వస్తున్నటువంటి డిమాండ్ డేట్ కూడా ఏం లేదు ప్రస్తుతానికైతే, ఎలాంటి వార్తలు లేవు. ఆ తర్వాత ఏప్రిల్ 20 లాస్ట్ వీక్లో వస్తుంది సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేరు. ఆ టిల్లు మొదటి చిత్రం ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ పాట కానీ అతను కూడా విజయ్ దేవరకొండ స్టైల్లోనే యూత్ని ఆకర్షించుకోవడానికి కొంచెం ఆ తరహా చిత్రాలు చూస్తూ కూడా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అది అంతకుమించి పెద్దగా చిత్రాలు ఆ ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పెద్ద తరహా చిత్రాలు అది ఏం కనిపిస్తలేవు. సో ఆటోమేటిక్గా ఇక్కడ రెండు అంశాలు కలిసి వస్తున్నాయి. పోటీతత్వం లేకపోవడం ఒకటి, విజయ్ దేవరకొండ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా మంచి సక్సెస్ ట్రేడ్ తీసుకొచ్చుకున్నాడు, మార్క్ ఉంది కాబట్టి. నిన్న ఖుషి చిత్రం బాగానే ఉంది, అంతకుముందు గీతా గోవిందం బాగుంది. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అయితే ఖచ్చితంగా పోటీ లేదు కాబట్టి కలెక్షన్ల విషయంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి చూస్తున్న 2-3 వారాల్లోనే 100 కోట్లు ఈజీగా కలెక్షన్ చేస్తుంది వరల్డ్ వైజ్గా అని చెప్పి ఫ్యాన్స్. కోట్లు వసూలు చేసిన క్లబ్లో చేరిందని అందరూ ప్రభాస్ లాంటి చిత్రాలకు, బాలకృష్ణ చిత్రాలకు వాళ్ళంతా కూడా ఆ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మా హీరో చిత్రం కూడా రావాలని వీళ్ళు అనుకోవడం తప్పులేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్న వాతావరణం చూసి ఇప్పుడు పోటీ లేని తత్వం కానీ సినిమా మంచిగా రావడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది 100 కోట్ల క్లబ్లో చేరిపోతుంది మా హీరో చిత్రం కూడా అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకునే రేంజ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. మరి అది చూద్దాం, రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటని బాగానే ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యాన్స్కి కావాల్సిన మంచి విశేషాలు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ.